సింగరేణి కార్మికులను ఆదుకున్న ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖంలో సింగరేణి ఏరియాలో ఆయన ప్రచారం నిర్వహించారు. సింగరేణి కార్మికుల కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను వివరించారు. సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు కల్పించిన బీఆర్ఎస్ కు ఓటు వేయాలంటున్న కొప్పుల ఈశ్వర్తో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. ఇప్పటికే అభ్యర్థులంతా కూడా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ తరఫున కొప్పుల ఈశ్వర్ బరిలో ఉన్నారు. ఇప్పటికే పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్నటువంటి 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో కూడా ఇప్పటికే ఒక దఫా కూడా ఆయన ప్రచారాన్ని కూడా పూర్తి చేసుకున్నారు. ఇప్పటికే ఆయన ప్రచారం దూసుకుపోతున్నారు. ప్రస్తుతం మనం పెద్దపల్లి జిల్లా గోదావరిఖంలోని టూయింగ్ లైన్ గని వద్ద ఉన్నాం. మనతో పాటు మాట్లాడడానికి ఆయన ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, చెప్పండి, ఎట్లా ఉంది ప్రచారం, ఎట్లా కొనసాగుతుంది, ప్రజల నుండి ఎలాంటి స్పందన వస్తుంది? ముఖ్యంగా 6 గ్యారంటీలు అని చెప్పే అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పట్ల ప్రజలు ఏమనుకుంటున్నారు? ఇక్కడ సింగరేణి సంస్థ ప్రాంతంలో మేము ఎంపీ ఎలక్షన్ల సందర్భంగా కార్మిక సోదరులందరినీ కూడా కలుసుకోవడం జరుగుతూ ఉంది. జనరల్గానే నేను మాజీ కార్మికుని కాబట్టి చాలా సంవత్సరాలు సింగరేణి సంస్థలో పనిచేసినటువంటి అనుభవం కానీ పరిచయం కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిసరాలతో సంబంధం కానీ ఉన్నటువంటి వ్యక్తిని కాబట్టి న్యాచురల్గానే నన్ను మా కార్మిక సోదరులు రిసీవ్ చేసుకుంటారు, తప్పకుండా నాకు సహకరిస్తారు. ఎందుకంటే ఇప్పటి వరకు ఎన్నో ఎలక్షన్స్ అయినప్పటికీ ఈ పార్లమెంటు అంటే ఒక ఎంపీ స్థానంలోకి సింగరేణి కార్మికుడిగా ఉన్నటువంటి ఆ అనుభవం ఉన్నటువంటి సింగరేణి కార్మిక నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఎంపీగా పోటీ చేయడం అనేది ఇది మొదటిసారి. ఎందుకు అంటే ఇది ఒక అడ్వాంటేజ్ కూడా అవుతుంది. ఇప్పుడు మామూలు మనిషి ఎక్కడి నుంచో వచ్చి పోటీ చేయడం వెళ్ళిపోవడం వేరు, కానీ ఇక్కడ ఉన్నటువంటి సమస్యల పట్ల, కార్మికుల స్థితిగతుల పట్ల, మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి విషయాల పట్ల అవగాహన ఉన్నటువంటి వ్యక్తిని కాబట్టి స్వతహాగానే నాకు కొంత ఆదరణ ఉన్నది. అది మాకు స్పష్టంగా కనబడుతుంది. సింగరేణి సంస్థ కూడా ఇప్పుడు దాదాపుగా మా పార్లమెంట్ పరిధిలో దాదాపు వస్తున్నది. అందుకే సింగరేణి కార్మికుల యొక్క కుటుంబాలు కావచ్చు, వాళ్ళు కావచ్చు, చాలా ప్రభావితం చేసేటువంటి ఈ వర్గం. అంటే ఎట్లా చూడవచ్చు, కార్మికులు అంటే ముఖ్యంగా 10 ఏళ్ళు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ అనేక సంక్షేమాలు సింగరేణి కార్మికులు చేసింది. ఈ నేపథ్యంలో వాళ్ళ నుండి ప్రత్యేకంగా ఎలాంటి స్పందన ఉంది? తప్పకుండా ఉంటుంది. ఎందుకనంటే ఎప్పుడో పోడగొట్టుకున్నటువంటి డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ తిరిగి తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం కానీ యూనియన్ కానీ మేమే కేసీఆర్ గారు కానీ ఇక్కడ నాయకత్వం వహించినటువంటి మా తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నాయకుల రిక్వెస్ట్ మేరకు మరి ఆనాడు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నటువంటి ప్రభుత్వం. సింగరేణి కార్మికులకు నిజంగానే వాళ్ళు కష్టపడి పనిచేస్తారు, మైన్లో దిగి పనిచేస్తారు, ప్రకృతి విరుద్ధంగా పనిచేస్తారు, అదేవిధంగా ఇక్కడ అనేక కాలుష్య వాతావరణంలో పనిచేస్తారు. కాబట్టి వాళ్ళకు సకల సౌకర్యాలు ఉండాలని అడగకుండానే దాదాపు ఒక 10-12 ఇష్యూస్ వాటిని పరిష్కారం చేసినటువంటి ప్రభుత్వం. ఈరోజు సొంత ఇంటి నిర్మాణం కోసం ఒక 10 లక్షల రూపాయల లోన్ ఫెసిలిటీ ఆ రోజు కల్పించినటువంటి, ఏసీ సౌకర్యం కల్పించినట్టు, కనీసం ఇంటికి పోయినాకన్నా కొద్దిగా రెస్ట్గా మంచిగా ఉండాలనే ఉద్దేశం తప్ప ఇంకోటి కాదు. అదేవిధంగా ఇళ్ల స్థలాలను తీసుకురావడం కావచ్చు, ఇంకా కొన్ని పెండింగ్ ఇష్యూస్ ఉన్నాయి. ఈ లాభాల వాటా ప్రతి సంవత్సరం మనం పెంచుకుంటూనే పోయినాం. అదేవిధంగా ఈ ఇన్కమ్ ట్యాక్స్ మాకు ఇతర కోల్ ఇండియా ప్రాంతంలో ఆఫీషియల్స్కి ఉన్నట్టు ఇక్కడ కూడా మా కార్మికులకు ఎందుకు ఉండకూడదు అనే ఒక డిమాండ్ ఉంది. దాని గురించి మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఫస్ట్ తెలంగాణ రాగానే తీర్మానం చేసి పంపినాం. కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు నిర్ణయం తీసుకోలేదు. అది దాంతోపాటు పెన్షన్ విధానంలో ఖచ్చితంగా మార్పు రావాలి. ఈరోజు దిగిపోయినటువంటి కార్మికునికి కనీసం ప్రభుత్వం ఇచ్చే 2000 పెన్షన్ కంటే కూడా తక్కువ రావడం అనేది చాలా బాధాకరం. అందుకే ఈ పెన్షన్ విధానంలో సమూలమైన మార్పులు తేవడం కోసం కావచ్చు, ఇంకా డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళకు సూటబుల్ జాబ్ ఇచ్చేటువంటి విషయంలో కావచ్చు, తర్వాత ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి కోసం కావచ్చు, ఈ సంస్థ ద్వారా వెదజల్లుతున్నటువంటి డస్ట్ పొల్యూషన్ కావచ్చు, ఎయిర్ పొల్యూషన్ కావచ్చు, రకరకాల పొల్యూషన్స్ ఈ ప్రాంతాన్ని అంతా చుట్టూ. అభ్యర్థుల గురించి మాట్లాడుకుంటే బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు ముగ్గురు కూడా బరిలో ఉన్నారు, జాతీయ పార్టీలు అయినటువంటి. ఈ నేపథ్యంలో మిగతా అభ్యర్థుల గురించి మీరు ఏం చెప్తారు? మిగతా అభ్యర్థులు అంటే ఈరోజు ప్రధానంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇప్పటికే వాళ్ళు మొన్నటిదాకా కేసీఆర్ గారిని కుటుంబ పాలన అన్నారు. ఇలా వాళ్ళు ఒకే ఎంపీ పరిధిలో ముగ్గురు, ఇప్పటికే 2 ఎమ్మెల్యేలు ఉన్నారు,
ఒక కార్పొరేట్ వ్యవస్థను నడుపుతున్నటువంటి ఒక యజమాని, మరి ఏమి తెలియనటువంటి ఈ ప్రాంతం గురించి అవగాహన లేనటువంటి వంశీకృష్ణ వివేక్ కొడుకును తీసుకొచ్చి ఇక్కడ ఎంపీగా నిలబెట్టడం జరిగింది. కాబట్టి ఈ రిజర్వేషన్ అంటూ ఉంటే ఒక కుటుంబానికే మొత్తం వర్తించాలన్నా, ఈ ప్రాంతంలో ఎస్సీ వర్గాల నుంచి ఎవరు కూడా ఎదగద్దా, వాళ్ళ కాంగ్రెస్ పార్టీ జెండా మోసినాం, మేము హక్కుదారులం, మాకెందుకు ఇవ్వాలని అడిగితే కూడా డబ్బున్నదనేటువంటి ఉద్దేశంతో అందరిని మేనేజ్ చేసి ఈరోజు వాళ్ళ కొడుకుకు టికెట్ తీసుకురావడం జరిగింది. నిజంగా కూడా వాళ్ళు మన కోసం పనిచేస్తారా అంటే స్థానికులు స్థానికేతలు అనే చర్చ అనేది ప్రజలు బాగా వినబడుతుంది. ఈ నేపథ్యం ఎవరు స్థానికులు అనుకోవచ్చు, ఎవరు స్థానికేతలు అనుకోవచ్చు? వాళ్ళు ఎట్లా స్థానికులు అవుతారు? వాళ్ళ తాత నుంచి ఇప్పటిదాకా హైదరాబాద్ నుంచి వస్తారు, ఈ సమయంలో కొన్ని డబ్బులు ఖర్చు పెడతారు, గెలవంగానే మనం వదిలిపెట్టిపోతారు, చుట్టపు చూపుగా ఎప్పుడో వచ్చిపోతారు. వాళ్ళు స్థానికులు గారు. ఇక నేను ఈ మట్టి బిడ్డను, ఈ బొగ్గుల వండుకున్నాను, ఓపెన్ కాస్ట్ కుప్పలల్లో వండుకున్నాను. నైట్ షిఫ్ట్ అంటే ఏందో తెలుసు నాకు, డే షిఫ్ట్ అంటే ఏందో తెలుసు నాకు, కార్మికుల కష్టం తెలుసు. మాకు వాళ్ళకి ఎక్కడ పోలిక. కాబట్టి మేము నాలాంటి వాడు గెలిస్తే తప్పకుండా కార్మికులకు ఏదో సమయంలో ఒక అండదండగా ఉండే అవకాశం ఉంటుంది. వాళ్ళు గెలిస్తే వాళ్ళ ఆస్తుల పరిరక్షణ కోసం, వాళ్ళ యొక్క కంపెనీల రక్షణ కోసం, వాళ్ళు పెరగడం కోసం పనికి వస్తుంది. ఇప్పుడు పెరుగుతూనే ఉన్నారు. ఇలా దేశంలో ఆగర్భ శ్రీమంతులలో 9వ స్థానంలో ఉన్నారు. వాళ్ళు నిజంగా కూడా జనరల్ స్థానంలో పోటీ చేయాలి. వచ్చి ఇక్కడ 4 అవకాశాలు ఉంటే ఒకే ఇంట్లో 3 తీసుకోవడం ఎంతవరకు సమంజసం? రిజర్వేషన్ వీళ్ళ కోసమే పుట్టిందా? ఎవరు లేరా? 3 జిల్లాలలో ఎంపీ పోటీ చేసే మనిషే లేరా? ఈరోజు గొంతెత్తి అరిచిన ఆయన డబ్బు ముందు అది ఎవరికి వినబడతలేదు. ఇది బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ గారు చెప్తున్నటువంటి ఏదైతే బీజేపీ కాంగ్రెస్ అభ్యర్థులంతా కూడా తప్పుడు ప్రచారాలు చెప్తున్నారు, ప్రజలు కూడా ఇవన్నీ కూడా గమనించాలని కూడా ఆయన చెప్తున్నారు. మొత్తంగా వివేక్ కుటుంబం ఆస్తులు కాపాడుకోవడానికే ఎంపీ అభ్యర్థిగా వంశీకృష్ణ నిలబెట్టిందని కూడా ఆయన చెప్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా ప్రజలంతా కూడా బీఆర్ఎస్ వైపే ఉన్నారని కూడా ఆయన ముక్తఖండం చెప్తున్నారు. రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా కూడా బీఆర్ఎస్ పార్టీకి ఖచ్చితంగా ఎంపీ సెగ్మెంట్లో ఖచ్చితంగా పెద్ద మొత్తంలో భారీ మేరతో అధికారం దక్కబెట్టడం కూడా ఆయన వ్యక్తం చేసిన పరిస్థితి. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో రమేష్, టీ న్యూస్, గోదావరి నుండి.